నన్ను క్షమించండి. నేను మీ అందరికీ ఉదయాన్నే నిద్ర పాడు చేసినట్టున్నాను. లేదమ్మా, నువ్వేమి మా నిద్ర పాడు చేయలేదు. నీ సుమధుర గానంతో మమ్మల్నందరినీ పరవశింపజేశావు. ఈరోజు మా అందరికీ శుభమే జరుగుతుందని అనిపిస్తోంది. సరే, ఒక మాట చెప్పు. నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ మనసులో ఏమైనా బాధ ఉందా? ఈ భూమి మీద జన్మించిన తర్వాత కష్టసుఖాలనేవి ఆగవు కదండి. అయినా నేను బాధతో ఏడవడం లేదు. భక్తి పారవస్యంలో కన్నీళ్ళొచ్చాయి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆ శివుడి సన్నిధిలోనే పెరిగాను. ఆయన మీకు భగవంతుడు అయ్యుండొచ్చు. నాకు మాత్రం అమ్మా నాన్న, స్నేహితులు, శ్రేయోభిలాషులు అన్నీ ఆ పరమేశ్వరుడే. నేను ఈయనపై కోప్పడతాను, ఆయనతో గొడవ పడతాను కూడా. అలాగే ఈయన మీద మనసులో ప్రేమ పొంగితే నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. నిజం చెప్పావమ్మా. స్వచ్ఛమైన ప్రేమ ఉన్నప్పుడు కన్నీళ్లు వాటికి అవే వచ్చేస్తాయి. అంతేకాదు నైనా, నువ్వు ఆ పరమశివుణ్ణి ఎంత అభిమానిస్తున్నావో ఆయన నిన్ను అంతే అభిమానిస్తున్నాడనిపించింది. పదండమ్మా, అందరూ వెళ్లి స్నానాలు చేసి పూజకి ఏర్పాటు చేయండి. నేను మిమ్మల్ని ఎంతగా అభిమానిస్తున్నానో ఈ ప్రపంచంలో అందరికీ తెలుసు. కానీ మీకు తెలియడం లేదు. మీ కళ్ళ ముందే మణి మాయమైపోయింది. మీరు మాత్రం పట్టించుకోవడం లేదు. మీకు 3 కళ్ళున్నాయి కదా. నా కోసం ఒక్క కన్ను తెరవచ్చు కదా. నాకు సాయం చేయొచ్చు కదా. నైనా, నీకు నొప్పి తగ్గిందా? తగ్గిపోయింది. దాచుకో, నేను చూశాను. కానీ ఒక్క రాత్రిలో తగిలిన దెబ్బెలా తగ్గిపోయింది? అది నాకెలా తెలుస్తుంది? మందు వేసింది మీరే కదా. మందు వేస్తే మాత్రం కానీ ఇంత త్వరగా? అమ్మా తల్లి, మందు వల్ల తగ్గలేదు. మీరు చూపించిన ప్రేమ, మీ మమత వల్ల తగ్గిపోయింది. అలాగా? ఆ కథలు నాకు చెప్పకు. నువ్వు చెప్పినట్టు నీకు తగిలిన దెబ్బ ఒక్క రాత్రిలోనే తగ్గిపోయిందనుకున్నా. కానీ మచ్చేమైంది? అదేమైంది? అదేలా మాయమవుతుంది? మచ్చ? ఓహో, దానికోసం నా దగ్గర అద్భుతమైన తైలం ఉంది. మీకు కావాలంటే చెప్పండి, మీకు ఇస్తాను. ఒక విషయం చెప్పనా? మనం ఏదైనా చెడ్డ విషయాలైతే ఇలా చిట్టితెలా నమ్మేస్తాం. కానీ మంచి విషయాల్ని నమ్మం కదా. కలియుగం అమ్మా, కలియుగం. మంచికి కూడా సాక్ష్యాలు చూపించాలి. నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? అది నువ్వేం మొదటిసారిగా ఇంటర్వ్యూకి వెళ్ళట్లేదు కదా. అంతా మంచి జరుగుతుంది. నిజమే, మనసు మంచిదైతే అంతా మంచే జరుగుతుంది బాబు. నువ్వు నీ మీద ఉన్న నమ్మకాన్ని తగ్గనివ్వకు. కంగారు పడకుండా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెప్పు. అంతా మంచి జరుగుతుంది. నేను నా తరపున పూర్తిగా ప్రయత్నిస్తాను నానమ్మా. మీరు దేవుణ్ణి ప్రార్థించండి. నా గనక ఈ ఉద్యోగం దొరికితే మనకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోతాయి. నువ్వేం బాధపడకు. ఆ పరమశివుడు ఎప్పుడూ మీ వెంటే ఉంటూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. నీకు శుభమే జరుగుతుంది. బామ్మగారు చెప్పింది అక్షరాల నిజం. మీరు అస్సలు కంగారు పడకండి. ఆ పరమశివుడు ఆయన భక్తుల్ని ఎప్పుడూ వదిలిపెట్టడు. చూస్తూ ఉండండి, ఈ ఉద్యోగం మీకు ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్తున్నాను కదా, నమ్మండి. నేను అనేది ఏమిటంటే, పరమశివుడు ఉన్నాడు కదా, ఆయన ఎప్పుడు మంచి చేస్తాడు. మీరు ధైర్యంగా వెళ్ళిరండి చాలు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ ఆది. థ్యాంక్ యూ ప్రియా.
అమ్మా ప్రియా, గుమ్మం దాకా వెళ్ళు. ఎస్ సార్. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, నేను ఇంటర్వ్యూకి వచ్చాను. ఇంటర్వ్యూనా? ఏం ఇంటర్వ్యూ? చూడండి, ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి. అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టకండి. ఈ పని మొత్తం మళ్ళీ నేను చేసుకోవాల్సి వస్తుంది. దీనికి ఎంత టైం పడుతుందో మీకు తెలుసా? అదిగాక మా బిగ్ బాస్ గారు వస్తున్నారు. ప్లీజ్ నా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మేడం, నేను చెప్పేది వినండి. ఈ జాబ్ నాకు చాలా అవసరం. మ్యామ్, గుడ్ మార్నింగ్ సార్. ప్రెజెంటేషన్ రెడీగా ఉందే? ఎస్ సార్. హూ ఇస్ దిస్ బాయ్? ఇంటర్వ్యూ కోసం వచ్చాడు సార్. కుదరదు, వెళ్ళిపోమన్నాను. మీరు వెళ్ళండి. ఓకే, మూవ్. కమాన్, షో. అరే, ఏంటిది? మతిగానే పోయిందే? సారీ సార్, సారీ. ప్రజెంటేషన్ ఫైల్ ఇదే సార్, ఇదిగోండి. ఏంటి నువ్వు చేసిన పని? అర్థం కావట్లేదు సార్, అసలు ఏం జరుగుతుందో. ఆ మంట గనక ఎక్కువై ఉంటే ఈ ఆఫీస్ తో పాటు మనందరం కాలి బూడిదయ్యి ఉండేవాళ్ళం. సారీ సార్, సారీ. సమయానికి ఇతను ఎక్కడున్నాడు కాబట్టి మంటలు నార్పాడు. లేకపోతే ఏం జరిగేదో ఊహించు. తప్పంతా నాదేనండి. తప్పంతా నాదేనండి. నేను అడ్డగాడిదను. నేను అడ్డగాడిదను. నాకు పిచ్చెక్కింది. ఏం చేస్తున్నానో నాకు తెలియడం లేదు. నాకు పిచ్చెక్కింది. ఏం చేస్తున్నానో తెలియడం లేదు. మీరు మమ్మల్ని పెద్ద ప్రమాదం నుంచి తప్పించారు. నేను మీ ఇంటర్వ్యూ కూడా తీసుకోలేదు కదా. ఇప్పుడు నేను మీ ఇంటర్వ్యూ తీసుకుంటాను. కంగ్రాచులేషన్స్ మిస్టర్ ఆదిత్య. మీరు రేపటి నుంచి ఈ ఆఫీసులో జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సార్. నాకు మంచి అవకాశం ఇచ్చారు. థ్యాంక్ గాడ్. ఆ దేవుడే నిన్ను సమయానికి ఇక్కడికి పంపించాడు. ఇంకో ముఖ్యమైన విషయం, మీరు తనకి అసిస్టెంట్ గా ఈ ఆఫీసులో జాయిన్ అవ్వట్లేదు. ఈ ఆఫీసులో తనకి మీరు బాస్ గా జాయిన్ అవుతున్నారు. వా నాయనా, వా. ఈ పని పూర్తయింది. అన్నిటికంటే ముఖ్యమైన పని, నేను మణిని వెతకాలి. రా నాగరాజా, వచ్చి నాకు సాయం చెయ్యి. పద. నాయనా, నువ్వు ఈ గదిని శుభ్రం చేస్తున్నావా? అవును. ఏ, నేను ఈ గదిని శుభ్రం చేయకూడదా? అలాంటిదేం లేదు. నేను ఊరికే అలా అడిగాను. అమ్మా, నానమ్మా, ప్రియా. అరే, ఆదిగారు ఎందుకిలా అరుస్తున్నారు? పద, కిందకెళ్ళి చూద్దాం.
నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. ఉద్యోగంతో పాటు నాకు ప్రమోషన్ కూడా వచ్చింది. నాన్నగారు ఈ స్వీట్ తినండి. అంతా పరమశివుడి దయ అది. కంగ్రాట్స్, హ్యాపీగా ఉండు, ఆల్ ద బెస్ట్. వీళ్ళందరూ అంత సంతోషంగా ఉన్నారు, ఏమైందబ్బా? అది చాలా రోజుల తర్వాత ఇంట్లో అందరూ ఇంత సంతోషంగా ఉన్నాం. చెప్పాను కదా అమ్మగారు, మీరు అనవసరంగా కంగారు పడ్డారు. నేను ఎక్కడ అడుగు పెడితే అక్కడ మంచి జరుగుతుంది. నేను మీకు ఉదయం చెప్పాను కదా తనకి ఉద్యోగం వస్తుంది అని. చూసారా, వచ్చేసింది. అదా విషయం. నిజంనైనా నువ్వు ఇంట్లోకి రావడం మంచిదే. నీ మనసు అలాగే మాట కూడా మంచిదే. నిజంగా నువ్వు ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఈ ఇంట్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈ రోజు ఉదయం నువ్వు భక్తితో పరమశివుడికి హారతివ్వడం చూసినప్పుడే నాకు తెలిసిపోయింది ఈ రోజు నుంచి మా ఇంట్లో ఉన్న కష్టాలన్నీ పరమశివుడు దూరం చేస్తాడని. అరే, మీరందరూ ఆలోచిస్తున్నారేంటి? వెళ్ళండి, ఈ రోజు అందరికీ ఇష్టమైన వంటలు వండండి. అత్తయ్య, అది మీరు ప్రత్యేకంగా చెప్పాలా? ఈ రోజు ఇల్లంతా మా వంటల సువాసనలతో గుమగుమలాడిపోతుంది. అమ్మగౌరి, నా కోసం కూడా ఏదైనా ప్రత్యేకంగా? అలాగే మావయ్య గారు, నాకంతా అర్థమైంది. అలాగే గౌరీ, కొంచెం స్వీట్ కూడా చేయండి. పదండి అక్క. చుంచు మొహంది. ఏంటో ఈ రోజుల్లో పగలే దోమలు వచ్చేస్తున్నాయి. ఏం చేయాలబ్బా? ఏదైనా మంచి దోమల మందుంటే తీసుకొచ్చి కొట్టాలి. ఒక్కసారిగా చచ్చు ఊరుకుంటాయి. అంతవరకు తలుపులు మూసే ఉంచుతాను. ఒక్క గుద్దు గుద్దానంటే ఎలుక మొహందానా. నువ్వు వెళ్ళి నా కోసం దోమల మందు తీసుకొస్తావా? నేను వెళ్ళి నీ కోసం మంచి ఎలుకల మందు తీసుకొచ్చి పెడతాను, చూస్తుండు. ఇదిగో అమ్మాయి, నువ్వేమైనా ఏంట్రా? ఏంటి మొత్తం పాట అంతా ఇలాగే పాడతావా ఏంటి? నాకు నీలాంటోడు పాటలు పాడితే వినేంత టైం లేదు. వెళ్ళి ఇంకెవరైనా చూసుకో. వచ్చాడు పెద్ద సా సా సూ అంటూ. నేను నిన్ను అడుగుతున్నది, నువ్వేమైనా ఇక్కడ పావును చూసావా అని. నన్ను పాముని చూసావా లేదా అని అడగటానికి వీధంతా వినపడేలా అంతలా అరవాల్సిన అవసరం ఏముంది? పామని చెప్పటానికే నీకు రోజంతా పట్టేలా ఉంది. అవును, చూశాను. ఎక్కడ చూసావు? ఆ ఇంట్లో. చాలా పెద్ద పాము, చాలా పొడుగ్గా ఉంది, చాలా భయంకరంగా ఉంది. దాన్ని చూసి నేను పారిపోయాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అది నన్ను కాటేసి ఉండేది. కాటేసుంటే పాము గురించి చెప్పడానికి నేను మా ఆయన పిలుస్తున్నారు. రండి.
ఏదో గొప్ప శక్తి ఉంది. రండి, వేరే మార్గం చూద్దాం. రండి. ఆ అమ్మాయినే కదా గురువుగారు, తన్నే కదా మనం వెంబడిస్తూ ఇక్కడికి వచ్చాం. ఆ అమ్మాయి అయితే తనే, కానీ తనని పట్టుకోవడం చాలా కష్టం. ఎందుకని అడగండి. ఎందుకు గురువుగారు? ఎందుకంటే ఈ పెద్ద కుటుంబం ప్రేమ అభిమానాల ముందు నా మాయ ఎందుకు పనికిరా తెలిసిందా? ఆ అమ్మాయినే కదా గురువుగారు, తన్నే కదా మనం వెంబడిస్తూ ఇక్కడికి వచ్చాం. ఈ కుటుంబంలో వాళ్ళ మధ్య ప్రేమ ఆత్మీయతాశక్తి ఎక్కువగా ఉంది. అందుకని అమ్మాయిని మనం పట్టుకోవడం సాధ్యం కాదు. తను ఆ కుటుంబం వాళ్ళతో కలిసి ఉండగా మనం తనని పట్టుకోవడం కుదరదు. తన ఈ కుటుంబంతో వాళ్లకు దూరంగా ఉన్నప్పుడు మాత్రమే తనని మనం పట్టుకోవడం కుదురుతుంది. దాన్ని నేను పట్టుకుంటాను. పోతండి. అరే గురువుగారు, ఏమైంది? వెళ్ళిపోతున్నారండి? చూడు, తొందరపాటు నిర్ణయంతో మనం ఎప్పుడు దాడి చేసినా అది తప్పే అవుతుంది. మనం ఓపికతో సమయం చూసి దాడి చేస్తే అప్పుడది అవుతుంది. సమయం కోసం ఎదురు చూస్తూ కూర్చుంటే ఈయన వయసు అయిపోయేలా ఉంది. ఎవర్రా కూసింది? గురువుగారు క్షమించండి, కొత్తవాడు కదా, మన పద్ధతులు వాడికి తెలియదు గురువుగారు. అయితే తెలియజెప్పు. గురువుగారి గురించి ఎటకారంగా మాట్లాడుకో. ఆయన కోపం వస్తే నిన్ను ఎలుకను చేసి పాముకు ఆహారంగా పడేస్తాడు. అర్థమైందా? అర్థమైంది. ఇంకెప్పుడు మాట్లాడు.